ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో సహజంగా వినపడే గొడవ ఏంటంటే హిందీ. దక్షిణాది రాష్ట్రాల్లోనే కాదు, ఈ మహారాష్ట్రలో కూడా హిందీ గురించి పెద్ద గొడవే అయింది. మహారాష్ట్రలో త్రిభాషా సూత్రాన్ని ప్రవేశపెట్టి హిందీని కూడా నేర్పించాలి ఖచ్చితంగా అన్నట్టుగా అక్కడ ప్రభుత్వం ఒక జీవో తీసుకొస్తే దాన్ని అక్కడ ప్రాంతీయ నాయకులు విభేదించడం, అది పెద్ద రచ్చ అవ్వడం జరిగింది. అలాగే తమిళనాడులో మీకు తెలిసిందే, అది హిందీ విమోచన రాష్ట్రం. ఫస్ట్ నుంచి హిందీకి వ్యతిరేకంగా పోరాడిన రాష్ట్రం అది. అలాగే ఇకపోతే అసలు ఏ యుద్ధం లేనిదే ఆంధ్రప్రదేశ్లోనే. అలాంటిది ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ మధ్య ఈ వివాదం మళ్ళీ పుంజుకుందనమాట. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో తెలుగు నేర్చుకుంటమే కష్టమైపోతుంది. అందరూ ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్ళిపోయారు. తెలుగు మాతృభాషనే కంపల్సరీ చేసినా కూడా 8వ తరగతి 9వ తరగతి విద్యార్థులు 2వ తరగతి పాఠ్యపుస్తకాలను చదవలేని స్థితికి దిగజారిపోయింది ఇక్కడ తెలుగు నేర్పించే ఆ స్థాయి. ఎందుకంటే ఇది ఒక సర్వేలో తేలింది కూడా. 8, 9 తరగతుల విద్యార్థులు కనీసం 2, 3 తరగతుల పాఠ్యపుస్తకాలు అనర్గళంగా చదవడం అనేది జరగని పని. అంటే చాలా తక్కువ మంది మాత్రమే అలా చదవగలుగుతున్నారు. ఇలాంటి స్థితిలో హిందీ గురించి మాట్లాడటం కాస్త ఇదిగానే ఉంది. ఎందుకంటే తెలుగుకే దిక్కులేదు ఇక్కడ. ఇంకా హిందీని ఏం నేర్చుకుంటారు? ఓకే, అయినా ఇక్కడ అలాగో త్రిభాషా సూత్రం ఉన్నప్పుడు ఇంకా హిందీ గురించి ప్రత్యేకించి చెప్పవసలా. ఈ వీడియో ఎవరినో కించపరచాలని కానీ, అలాగే ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని కాదు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని గురించి యథాతథంగా చెప్తున్నాను. అలాగే అందరూ కేవలం తెలుగు భాషను వ్యతిరేకిస్తున్నారని కాదు, కానీ చాలా వరకు ఏంటంటే తెలుగు మాట్లాడటానికి ఇష్టపడరు. ఉత్తరాది నుంచి వచ్చేవాళ్ళు తెలుగు మాట్లాడటానికి అంత ఇదిగా ఇష్టపడరు. నేను అందరినీ అంటలేదండి, కొంతమంది మాత్రం. దయచేసి ఎవరి మనోభావాలను దెబ్బతీసిన లేదు, తెలియక ఏదైనా తప్పుగా మాట్లాడినా క్షమించండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, హిందీ చాలామంది జాతీయ భాష అనుకుంటారు. హిందీ జాతీయ భాష కాదు, ఇది అఫీషియల్ లాంగ్వేజ్, అధికార భాష మాత్రమే. జాతీయ భాషగా చేద్దామని ప్రయత్నించారు. అప్పుడు దక్షిణాది నుంచి తెలుగు, తమిళం, కన్నడం వంటి భాషలు పోటీ పడ్డాయి. ఈ గోలంతా ఎందుకని చెప్పేసి భారతదేశానికి జాతీయ భాష అనేది ఏమీ లేదు. దయచేసి అందరూ గుర్తుంచుకోవాలి. హిందీ అనేది కేవలం అధికార భాష మాత్రమే. అది కాకుండా వాస్తవానికి చాలామంది మన అవసరానికి కొద్దీ భాష నేర్చుకుంటారు. పరభాషా జ్ఞానం ఖచ్చితంగా కావాలి, పరభాషా జ్ఞానం అనేది ఉండాలి. అయితే ఉత్తరాది రాష్ట్రాల నుంచి దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలకు ఎక్కువ మంది వలసలు వస్తారు. కనీసం కేవలం ఒక 10 మంది గల ఏ షాపునైనా, ఏ చిన్న తరహా పరిశ్రమ అయినా, ఏదైనా సరే అలాంటి చిన్న పరిశ్రమలో కూడా అస్సాం నుంచి, యూపీ నుంచి ఎక్కువగా ఉత్తరాది నుంచి వచ్చే వారే ఎక్కువ. దక్షిణాది వైపు రాజస్థానీ, మార్వాడీలు ఎక్కువ అనమాట. కానీ వీళ్ళు ఇక్కడికి వచ్చి హిందీ నేర్చుకుంటారా అంటే చాలా తక్కువ. హిందీ కాదు, తెలుగు. దయచేసి క్షమించండి. వాళ్ళు ఇక్కడికి వచ్చి తెలుగు నేర్చుకోరు, వాళ్ళ భాషలోనే మాట్లాడటానికి ప్రయత్నిస్తారు. అది వేరే విషయం, అదే సంగతి. అవసరం మనిషికి ఏ భాషనైనా నేర్పించేలా చేస్తున్నప్పుడు పోనీ ఇటువైపు దక్షిణాదిన ఎంత ఖచ్చితంగా త్రిభాషా సూత్రాన్ని ఆమోదించాల్సిందే అని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నప్పుడు, మరి ఉత్తరాదిన కూడా ఏదో ఒక భాషని, దక్షిణాది భాషని ఖచ్చితంగా చేర్చి త్రిభాషా సూత్రాన్ని అటెందుకు అమలు చేయరు. ఎందుకంటే హిందీ భాష మీద వాళ్ళకున్న అభిమానం అనుకోవచ్చు. అది అభిమానం కాదు, దురహంకారం అయ్యింది. ఎందుకంటే బలవంతంగా రుద్దితే అది దురహంకారం అయ్యింది. కాబట్టి అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, హిందీ అనేది బలవంతంగా రుద్దాల్సిన అవసరం లేదు. హిందీ లేకపోతే బతకలేరా, జీవించలేరా అంటే అదేమీ లేదు. ఎవరికి వాళ్ళు ఇష్టమై నేర్చుకోవాలి. ఇప్పుడు ఇంగ్లీష్ ఉంది, ఇంగ్లీష్ నేర్చుకోకపోతే భవిష్యత్తు ఉండదు, భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు రావనో, లేకపోతే మంచి స్థాయిని అందుకోలేమనో భావన ఇటు దక్షిణాది ప్రాంతాల్లో ఉంది. కాబట్టి ఇంగ్లీష్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, అంత ప్రాముఖ్యత ఇస్తున్నారు. అదే భావన హిందీ మీద కూడా కల్పిస్తే అలాగే నేర్చుకుంటారేమో. దాన్ని బలవంతంగా రుద్దాల్సిన అవసరం అయితే నాకు తెలిసి ఏమీ లేదు. అది హిందీ జాతీయ భాష కాదు. దయచేసి ఇది అందరూ అర్థం చేసుకోవాలి. నేను అలానే హిందీ భాషకు వ్యతిరేకము కాదు. కాకపోతే ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాష నేర్చుకోవటం చాలా వరకు కష్టమైపోతుంది. ఇప్పుడు నర్సరీ నుంచి యూకేజీ, ఎల్కేజీ నుంచి 5th క్లాస్ వరకు తెలుగు కంపల్సరీ చేస్తే, ఖచ్చితంగా తెలుగు మీడియం ఉండేటట్టు చేస్తే తెలుగు ఏమైనా కాస్త కూస్తో అభివృద్ధి చెందుతేమో తప్పితే, ఇప్పుడున్న విద్యా విధానాన్ని అలాగే కొనసాగిస్తే తెలుగు భాష కూడా కనుమరుగైపోతుంది. అది